పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్షిప్లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 7వ తరగతి చదువుతున్న జట్టి వర్షిత్ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు అండ్ కార్పొరేట్ జట్టి జ్యోతి రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. అనంతరం ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రావడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకెళ్లారు. ఇంత దొడ్డు బ్లాక్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ వెనక దాకా తాకింది బట్ వెనక ఒకసారి విద్యార్థి సంఘాలు పేరెంట్స్ విద్యార్థి సంఘాలు పేరెంట్స్ మీరు మేడం ఫోన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ కోసం రమ్మన్నాడు, హైదరాబాద్ రమ్మన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ పోతాను. ఇప్పుడు ఉన్నాడా లేదా? ఏజీఎంతో మాట్లాడినా, అక్కడ ఏజీఎంతో మాట్లాడితే నాకు ఏం జరిగింది ఫస్ట్ విషయం చెప్పండి. కామెంట్ చేశాడు సార్. అంటే ఇక్కడ వాడికి చిన్నప్పుడు దెబ్బ తగిలితే ఇవ్వండి చేసిండ్రు, మీరు దైవ సాక్షి తీసుకుంటాను. చేయండి సార్, మమ్మల్ని తీసుకోండి. లోపలిగా ఉంటాయి ఆల్రెడీ ఎక్స్ప్రెస్ కాన్ఫర్మ్ చేసారు. హైదరాబాద్ పోతాడు, మీరు ఆయన సస్పెండ్ సార్. మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మీద అయితే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కరు ఆల్రెడీ సస్పెండ్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి. మేము దయచేసి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ గారు జట్టి వర్షిత్ ను నిన్న అకారణంగా చితకబాదడం జరిగింది. ఒకసారి మీరు కాలు చూస్తే అంటే పోలీసు యంత్రాంగం కూడా ఆ విధంగా కొట్టే పరిస్థితి లేదు. ఇవాళ రోజున ఆయన ఏ చిన్న తప్పు చేసినా, ఒకవేళ ఏదన్నా మాట అన్నా కూడా ఎవరైనా బెదిరించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పే పరిస్థితి ఉంటది. కానీ ఇవాళ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకారణంగా పిల్లగాన్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రవికిరణ్ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా, ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఏమైతే ఉన్నాయో ఈ స్కూళ్లలో ఫీజుల పేరు మీద దోపిడీ చేయడమే తప్పితే విద్యార్థులకు ఏ విధంగా కూడా చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను ఈ విధంగా ఆకారణంగా కొట్టి ఈ విధంగా చితకబడడం సరైన విధానం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నారు, కానీ న్యాయం చేస్తా అంటున్నారు, కానీ న్యాయం చేయలేకపోతున్నారు. మాకు ఇక్కడ ఏం కావాలని అంటే సస్పెండ్ చేయాలి, లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఈ